Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆల్మోస్ట్ వీడియో నచ్చినట్లయితే గైస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది గైస్. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు ఫైనల్లీ ఇంకొక వీడియో చేయండి అని, ఇంకా క్రియేట్ అయితే చేశాను గైస్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ని ఎలా క్రియేట్ చేయాలనేది మనం ఈజీగా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో లేట్ చేయకుండా స్టార్టింగ్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్ ముందుగా మీరైతే అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి గైస్. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను అలైట్ మోషన్ 4.0.3 అని లింక్ ఇచ్చాను గైస్. ఆ లింక్ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. లేదా మీకు మోడ్ ఏపీకే ఫ్రీగా మనకు ఎర్రర్స్ 4K లైట్స్ ఇవన్నీ మీకు కావాలనుకుంటే సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది గైస్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ను క్లిక్ చేసి మన ఛానల్లో జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయిన విత్ ఇన్ సెకండ్కి అక్కడ ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి గైస్. నేనైతే అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో గైస్ నేనైతే ప్రాజెక్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి గైస్ నేను ఈ ప్రాజెక్టు సంబంధించిన 2 లింకులు అనేది ఇచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను సాంగ్ బీట్ మార్క్ లింక్ అండ్ సేక్ ఎఫెక్ట్ లింక్ అని వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫస్ట్ స్టార్టింగ్లోనే. సో అందులో మీరు ఫస్ట్ ఆ లింక్ మీద ట్యాప్ చేయండి. సో ఒకే లింక్ ఉంటుంది. ఒకే లింక్ మీద ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వీడియోకు సంబంధించిన 3 ఇమేజ్లు లేదా 2 ఇమేజ్లు ఉంటాయి. ఆ ఇమేజ్ కిందనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సాంగ్ బీట్ మార్క్ లింక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఇచ్చిందా. సో దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసిన విత్ ఇన్ సెకండ్కే మనకు అలైట్ మోషన్లోకి ఆటోమేటిక్గా రీడెక్ట్ అయ్యేసి సో ఈ ఇంటర్ఫేస్తో మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్ఫేస్తో కనిపించిన తర్వాత సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మన ఫొటోస్ అండ్ లిరిక్స్ని యాడ్ చేయాలి. సో స్టార్టింగ్కి వచ్చేయండి. ఇక్కడ ప్లస్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియా అని ఆప్షన్ వస్తుంది. మీడియా ఆప్షన్లోకి వచ్చేసి గైస్ ఇక్కడ నేను యారో మార్క్ మీద టచ్ చేస్తే మీ గ్యాలరీలో ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయో అన్ని ఫోల్డర్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, సో మీకు ఇష్టం వచ్చింది ఇక్కడ నుంచి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో అనేది ఇస్తాను. అంటే ఆ వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే మనకు ఫస్ట్ ఒక హార్ట్ సింబల్లో ఇచ్చేసి కమింగ్ సోన్ అండ్ మనకు హ్యాపీ న్యూ ఇయర్, న్యూ స్టైల్, న్యూ లైఫ్ అని అలా నేనైతే క్రియేట్ చేశాను. సో మీరే చూడొచ్చు. సో చాలా ఆసంగా ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఉన్న వాల్యూమ్ అనేది నేను మ్యూట్ అయితే చేసేసాను. అండ్ మనకు సాంగ్కు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ సాంగ్కు ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే సాంగ్స్ ప్లే చేయకూడదు. మీరైతే డైరెక్ట్ ప్లే చేసుకున్న నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేయండి. ఈ స్టార్టింగ్ అంటే ఈ లిరిక్స్ మనకు కరెక్ట్గా మనకు 11 సెకండ్స్ వరకు ఉంటుంది. 11.6 మిల్లీ సెకండ్స్ వరకు. ఓకే, సో ఈ సెకండ్స్ కాడికి వచ్చేసి ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియా ఆప్షన్లోకి వచ్చేసి గైస్ ఇక్కడ నుంచి మీరు ఎవరు ఫొటోస్ అయితే ఈ వీడియోని క్రియేట్ చేయాలనుకుంటారో వన్స్ వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. ఆల్మోస్ట్ మన ఫొటోస్ అన్నీ కూడా ఫుల్ స్క్రీన్లోనే ఉండాలి గైస్. అప్పుడే మనకు సెట్ అవుతుంది, లేకపోతే వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి నేను ఫొటోస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోటోని సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మనకు ఈ యొక్క అంటే ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, సో దీని మీద టచ్ చేసి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ఇమేజ్ని ఈ లెంత్ను ట్రాక్ చేయండి. మళ్ళీ ప్లస్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఎన్ని ఫోటోస్ కావాలంటే అన్ని ఫోటోస్ని ఇలా సెలెక్ట్ చేసేసి అదే ఫోటో మీద టచ్ చేసి పైన 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ క్లిక్ చేయడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసి ఆల్మోస్ట్ మనకు ఫుల్ స్క్రీన్లో మీ ఫోటోస్ అన్నీ కూడా ఇలా ఫుల్ స్క్రీన్లో పెట్టేసి సో ఇంకా మీకు అడ్జస్ట్ కావాలంటే ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోండి గైస్. ఇలా మీరు వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు కూడా మీ ఫోటోస్ అన్నిటిని కూడా 1 by 1 మీరు అన్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మీ ఫోటోస్ అన్ని అప్లై చేసుకొని ఆల్మోస్ట్ నేను ఇంకా ఎక్స్ట్రాగా అనేది ఇలా అప్లై అనేది చేసి ఎక్స్ట్రా అనేది ట్రిమ్ చేసుకోండి. ప్లస్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేయండి. ఆల్మోస్ట్ ఈ విధంగా ఇంకా అన్ని ఫోటోస్ని కూడా 1 by 1 మీరే యాడ్ చేసుకోండి గైస్. సో గైస్ ఇంకా వీడియోకి లైక్ చేయండి, లైక్ చేయండి గైస్. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు, వీడియోకి లైక్ చేయకోకుండా వెళ్ళిపోతున్నారు గైస్. ప్లీజ్ మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కూడా చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో నెక్స్ట్ ఆ వీడియోలే చేస్తాను. ఇంకా మనకు న్యూ ఇయర్ అయిపోతున్నాయి గైస్. అలైట్ మోషన్లో నేను 3D కెమెరా మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో చాలా మంది కూడా రిక్వెస్ట్లు అయితే చేశారు, అన్న 3D కెమెరాస్ మీద చేయండి అని. సో కొంచెం వర్క్స్ మీద పడేసి ఆ 3D కెమెరాని అయితే పట్టించుకోవట్లేదు. బట్
బట్ ఇంకా మనకు ఆల్మోస్ట్ వర్క్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి న్యూ ఇయర్కి. సో ఇంకా అన్నీ కూడా ఇంకా వేరే లెవెల్లో ఉంటాయి వీడియోస్ ఇప్పుడు నుంచి గైస్. ఇంకా అన్ని 3D మోషన్ పిక్చర్లోనే మీకోసం అనేది డిజైన్ చేస్తాను. సో చాలా ఆప్షన్స్ కూడా అందులో చాలాగా నేను పెడతాను. అది కూడా వితిన్ సెకండ్స్లో ఎడిటింగ్ మీకు కంప్లీట్ అయ్యేలాగా నేను క్రియేట్ చేస్తాను గైస్. సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మెయిన్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా వితిన్ సెకండ్స్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో అక్కడ నుంచి మీరు విజిట్ చేసుకోవచ్చు. అండ్ క్లారిటీగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ బాక్స్లోనే తెలియచేయండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ గైస్ మనకు ఫొటోస్ అన్నీ కూడా నేను అప్లై అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఇంకా ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ఇమేజ్ని డిలీట్ చేస్తానులేండి. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేయండి. స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్లే చేస్తే చూద్దాం. చూడండి, ఫస్ట్ మనకు న్యూ లైఫ్. ఓకే, సో నెక్స్ట్ కమ్మింగ్ సోన్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చాను వర్డ్స్. సో 2022 అనేది మనకు ఆ టైమింగ్తో సహా యాడ్ ఇచ్చాను. సో హ్యాపీ న్యూ ఇయర్. ఫైనల్లీ మన ఫొటోస్ ఇంకా ఇలా వస్తాయి. ఓకే, ఇంకా ఫొటోస్కి మనం ఎఫెక్ట్లు యాడ్ చేయాలి. సో ఎఫెక్ట్లు యాడ్ చేయాలంటే మళ్ళీ ఒక్కోసారి బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. సో మళ్ళీ గైస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ నేను చెప్పాను కదా, సాంగ్ బీట్ మార్క్ అండ్ సేఫ్ ఎఫెక్ట్ లింక్ అని. సో ఆ లింక్ను మళ్ళీ టచ్ చేయండి. టచ్ చేస్తేనే మళ్ళీ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుందని చెప్పాను కదా, 2 ఇమేజ్ల కిందనే మీకు అక్కడ ఫస్ట్ సాంగ్ బీట్ మార్క్ లింక్, దాని కిందనే మీకు సేక్ ఎఫెక్ట్ లింక్ అని డౌన్లోడ్ ఇచ్చింట. ఓకే, సో దానిని కిందనే మళ్ళీ ఇంకోటి నేను ఫస్ట్ స్టార్టింగ్ లిరిక్స్ వీడియో లింక్ అని ఇచ్చింటే కమ్మింగ్ సోన్ అని, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్లీ సేక్ ఎఫెక్ట్ కావాలి. సేఫ్ ఎఫెక్ట్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో అక్కడ నుంచి మీరు మళ్ళీ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో వితిన్ సెకండ్కే మళ్ళీ మనకు అలర్ట్ మోషన్లోకి రీడైరెక్ట్ అయ్యేసింది. ఓకే, సో అలర్ట్ మోషన్లోకి రీడైరెక్ట్ అయ్యేసి సో ఈ ఇంటర్ఫేస్తో మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో సేక్ ఎఫెక్ట్లు చూడొచ్చు మనకు ఈ విధంగా ఉంటాయి సేక్ ఎఫెక్ట్లు. సో ఫస్ట్కి వచ్చేయండి, స్టార్టింగ్ ఫోటో మీద టచ్ చేయండి. సో ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద టచ్ చేయండి, కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ ఒక 3 టైమ్స్ బ్యాక్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ ఫస్ట్ ఫోల్డర్ అంటే మనకు ఫస్ట్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ 11 సెకండ్స్ కాడ ఫస్ట్ ఫోటోని టచ్ చేసి ఎఫెక్ట్ మీద టచ్ చేసి 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్లు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒక ఫోటో వస్తుంది. ఒక ఫోటోను పూర్తిగా వదిలేయండి. సో నెక్స్ట్ ఫోటోని టచ్ చేయండి. అంటే 1 by 1 ఫోటోని ఇక్కడ మీ ఎఫెక్ట్లు అనేది యూజ్ చేయాలి. ఓకే, సో ఓన్లీ ఈ 2 ఫోటోస్ మాత్రమే ఈ ఎఫెక్ట్ని యూజ్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ అదే ఫోల్డర్ని ఓపెన్ చేయండి. సో మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకు ఒక ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ మీద టచ్ చేయండి, 3 డాట్స్ మీద టచ్ చేయండి, మళ్ళీ ఈ కాపీ ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసుకోండి. సేమ్ బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ దాని మీదనే టచ్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ మనకు ఏదైతే ఫస్ట్ మనకు స్టార్టింగ్ ఈ దీనికి ఇచ్చాం, సో ఇప్పుడు 1 by 1లో మనకి సెంటర్లో ఒకటి వస్తుంది. ఆ సెంటర్లోకి ఇది 1 by 1 మళ్ళీ యాడ్ చేయండి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మళ్ళీ దీనికి యానిమేటెడ్ వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు సో దీనికి యాడ్ చేయాలి. సో దీని మీద టచ్ చేసి మళ్ళీ ఎఫెక్ట్లోకి వచ్చేసి కాపీ. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ వచ్చేసి సేమ్ మళ్ళీ బీట్ మార్క్ను ఓపెన్ చేయండి, బీట్ మార్క్ కాదు సేక్ ఎఫెక్ట్లు ఓపెన్ చేయండి. సో మళ్ళీ సేక్ ఎఫెక్ట్లు ఓపెన్ చేసి ఇందులో మనకు 3rd ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ కాపీ చేసుకోండి, కాపీ ఎఫెక్ట్లు. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సో మళ్ళీ ఆ యొక్క బీట్ మార్క్ను ఓపెన్ చేయండి. సేమ్ లాస్ట్ వచ్చేయండి, లాస్ట్కి వచ్చేసి ఇక్కడ లాస్ట్ ఫైనల్ ఈ దీంట్లకు ఆ ఎఫెక్ట్లు ఇక్కడ అప్లై చేయండి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ 1 by 1 దీనికి కూడా 1 by 1 అన్నీ యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఈ విధంగా మీరు అన్ని ఫొటోస్ను పెట్టుకొని ఆల్మోస్ట్ దీనికైతే ఎఫెక్ట్ అప్లై చేయలేదు, దీనికి ఎఫెక్ట్ను అప్లై చేయండి. ఓకే, సో ఇక్కడతో మనకు ఈ ఎఫెక్ట్లు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. ఇంకా ఫైనల్లీ ఇంకొక ఎఫెక్ట్ ఉంది. సో ఆ ఎఫెక్ట్ ఇంకా మిగతా ఫొటోస్కి అప్లై అనేది చేసుకోండి. ఓకే, సో కాపీ ఎఫెక్ట్ అండ్ బ్యాక్ అండ్ మళ్ళీ అదే బీట్ మార్క్ అండ్ లాస్ట్ ఎండ్ వరకు వచ్చేయండి. సో లాస్ట్ ఫోటోకి అండ్ మనకు సెకండ్ ఫోటోకి అంటే 1 by 1 కదా, సో దీనికి అప్లై చేయలేదు. ఓకే, సో దీనికి అప్లై చేసేయండి. ఇంకొక ఇమేజ్ ఉంది. సో ఇంకా ఆ ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఎఫెక్ట్లు. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనం కావాలంటే చెక్ చేసుకోవచ్చు కూడా. ఓకే, సో ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ వీడియో వచ్చేసింది, ఇమేజెస్ వచ్చేసాయి, ఎఫెక్ట్లు కూడా కంప్లీట్ అయిపోయాయి. సో చూడండి గైస్, వీడియో మటుకు ఎంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకా ఇంతకంటే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. సో మీ తరపున ఒక్కటే రిక్వెస్ట్, వీడియోకి లైక్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే వన్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఉంటే గైస్ ప్లీజ్ వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. సో ఇంకా వీడియో గ్యాలరీలోకి సేవ్ చేద్దాం. పైన సేవ్ ఆప్షన్ ఉంది, ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇవ్వండి. విత్ ఇన్ సెకండ్స్లో ఎక్స్పోర్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతూనే మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ.